శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు హితోపదేశ్. ఈరోజు మనం చూడబోయేది ఏమంటే మహాభారతంలో వచ్చిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట. ఈ ఇన్సిడెంట్ ద్వారంగా ఈ ఇన్సిడెంట్ ద్వారంగా మనం ఏం తెలుసుకుంటామంటే మహాభారత పంచపాండవుల్లో ఎవరు పెద్ద జ్ఞాని అన్నది మనం తెలుసుకుందాం. దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇట్లాంటిది చాలా ఇన్సిడెంట్స్ వస్తాయి. ఎవరు జ్ఞాని అని ప్రూవ్ చేయడంలో కృష్ణ పరమాత్ముడే చెప్తాడు. అది ఎవరు ఎట్లా అని చూద్దాం. ఒకసారి ఏమైంది, యుధిష్ఠిరుడు దట్ ఈస్ ధర్మరాజుడు కృష్ణుడిని సభలో అడుగుతున్నాడు. అప్పుడు అందరూ ఉన్నారు. అప్పుడు ఏం అడుగుతాడంటే, కృష్ణ ధర్మ అర్థ కామ మోక్ష ఈ 4 చతుర్విధ పురుషార్థంలో శ్రేష్టమైనది ఏది అని అడుగుతాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, మీరే చెప్పండి, మీరు ఏమి అనుకున్నారు, మీరు మీ మనసులో ఏమి అనుకుంటారని మీరే చెప్పండి అని కృష్ణ పరమాత్మ తిరిగి క్వశ్చన్ పెడతాడు. అప్పుడు ఈ చతుర్విధ పురుషార్థంలో ధర్మమే శ్రేష్టం అని ధర్మరాజుడు చెప్తాడు. ఎట్లా అంటే మనం ధర్మంగా ఉంటే, న్యాయంగా ఉంటే, ఆర్ ఒకరికి ఉపకారం చేసి పరోపకారులుగా ఉంటే, ధర్మ మార్గంగా మన లైఫ్ని మనం లీడ్ చేస్తే ఇంకా దానికన్నా శ్రేష్టమైన పుణ్యం మనకి వేరేం లేదు కదా కృష్ణ. ఇప్పుడు ధర్మం అంటే అన్నీ వస్తాయి. మనం మంచితనంగా ఉండటం, మన లైఫ్ని మంచిగా మనం ఇది చేయటం, 4 మందికి పరోపకారం చేస్తూ, లేని వాళ్ళకి ఇస్తూ, అన్నదానం, యాగ యజ్ఞ పూజలు, ఇట్లా ధర్మంగా దేవుడు ఏం చెప్పాడో ఆ దారిలో నడవటమే కదా ధర్మం అంటే. న్యాయంగా ఉండాలి. సో మనం ఇట్లా ఉంటే దేవుడికి కూడా ఇష్టం. సో నాకు ధర్మమే శ్రేష్టమని అనిపిస్తుంది ఈ 4 విధ పురుషార్థంలో అని యుధిష్ఠిరుడు చెప్తాడు. ఓకే, నెక్స్ట్ అర్జునుడు లేస్తాడు. ఓకే, నేను చెప్తా. నాకేమనిపిస్తుందంటే అర్థమే. ఎందుకంటే డబ్బులు కావాలి, నువ్వు ధర్మం ఓకే, నాకు కూడా ఉంది. 1,00,000 మందికి, 1,00,000 బ్రాహ్మణులకి నాకు అన్నదానం చేయాలని ఉంది, భోజనం పెట్టాలని ఉంది, మంచిగా గోదానం చేయాలని ఉంది, ఇంకా ఒక 1000 మందికి అన్నదానం పెట్టించాలని ఉంది. ఇదన్నీ నాకు ఆశ ఉంది. కానీ డబ్బు కావాలి కదా. అర్థం అంటే డబ్బు కావాలి, ఐశ్వర్యం ఉండాలి. ఇదన్నీ లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి దానం చేస్తావు, అన్నదానం చేస్తావు, గోదానం చేస్తాం, గృహదానం చేస్తాం, నువ్వేమో అశ్వమేధ యాగం అది ఇది అంటావు. నీకు చేతిలో డబ్బులు లేకపోతే ఎట్లా? బ్రాహ్మణులకి ఎట్లా నువ్వు దక్షిణ ఇస్తావు? ఎట్లా ప్రజలందరినీ పిలిచి ఎట్లా నువ్వు అన్నదానం పెట్టగలుగుతావు? సో ఈ 4 విధ చతుర్విధ పురుషార్థంలో ఇంపార్టెంట్, చాలా చాలా శ్రేష్టమైనది అర్థం. అంటే డబ్బులు మెయిన్గా కావాలి అన్నా. ఇప్పుడు మనం వెళ్ళి దిగ్విజయం అన్నీ చేసి ఏం చేస్తాం? వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ అన్నీ పట్టుకొస్తాం. సో డబ్బులే కదా, దాన్ని పెట్టే కదా నువ్వు రాజ్యం చేయగలుగుతావు, పరిపాలన అని చెప్తాడు. ఓకే, ఇంకా నకుల సహదేవుడు వాళ్ళు కూడా లేస్తారు. వాళ్ళు కూడా చెప్తారు, మాకు అర్జునుడు చెప్పిందే అనిపిస్తుంది కృష్ణ. అర్థం, డబ్బులు లేకుండా అసలు ఏమి జీవితం జరపగలుగుతాం? డబ్బులు లేకుండా ధర్మం ఎట్లా చేయగలుగుతాం? ఒకళ్ళకి పరోపకారం చెయ్యాలి అన్నాడు ధర్మరాజుడు అన్నా, బట్ ఎట్లా చేస్తాడు డబ్బులు లేకపోతే అని అంటున్నాడు. ఓకే, ఇంకా మిగిలినది భీమసేన దేవుడు. సో భీమసేనుడు ఏం చెప్తాడు? అందరూ సభ మొత్తం ప్రజల నుంచి, సభలో ఉన్న అందరూ మినిస్టర్స్ నుంచి అందరూ కూర్చొని ఉన్నారు. అందరూ భీమసేనుడిని చూస్తాడు. ఇంకా భీముడే చెప్పలేదు, ఏం చెప్పబోతున్నాడో చూద్దాం. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, భీమా చెప్పు. ధర్మ అర్థ కామ మోక్ష దీంట్లో ఏది శ్రేష్టమైనది? భీముడు చెప్తాడు. చెప్పనా కృష్ణ, చెప్పు అని ఇద్దరు నవ్వుకుంటారు. అప్పుడు భీమసేనుడు చెప్తాడు,
కామమే శ్రేష్టం అంటున్నాడు. వెంటనే అందరూ ముఖం చూసుకుంటారు. అయ్యా ఏంటిది, ఇట్లా అందరి మధ్యలో కామమే శ్రేష్టమని అనేశాడు, అసలు ఇది కరెక్టేనా? ఒక రాజవంశంలో పుట్టిన ఒక క్షత్రియుడు ఏదో నాకు యుద్ధం చేయటం ఇష్టం, దానం చేయటం ఇష్టం, ప్రజల్ని చూసుకోవటం ఇష్టం, ఓకే అర్జునుడు చెప్పినట్టు డబ్బులు సంపాదించడం ఇష్టం, ఇట్లా అయినా చెప్పి ఉంటే పర్లేదే. పోనీ మోక్షం నాకు ఇష్టం, మోక్షమే శ్రేష్టం అని అయినా చెప్పి ఉండొచ్చు కదా, కామం అనేసాడే, ఎందుకు ఇట్లా అన్నాడు అని అందరూ ఇదైపోతారు, షాక్ అయిపోతారు భీముడిని ఆన్సర్లో. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అడుగుతాడు, అంటే ఆ ప్రజల్ని ఆ డౌట్స్ ధర్మరాజుడు అర్జునుడి నుంచి అందరూ షాక్ అయిపోయారు. ఏంటి భీముడి దగ్గర నుంచి ఇట్లాంటి ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు. ఇప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఓకే భీమా నువ్వు చెప్పింది, బికాజ్ వాళ్ళందరూ వాళ్ళ ఆన్సర్ని జస్టిఫై చేశారు కదా, ఎందుకు ధర్మం శ్రేష్టమని ధర్మరాజుడు చెప్పాడు, ఎందుకు అర్థం శ్రేష్టమని అర్జునుడు నకుల సహోదరు అందరూ కూడా చెప్పారు, అదని యాక్సెప్టబుల్గా ఉండింది కదా, నువ్వు కూడా కామమే మంచిది శ్రేష్టం అంటావు, దాన్ని నువ్వు జస్టిఫై చెయ్యి, ఎట్లా చెప్తావు అట్లా, ఇది ఎట్లా మేము దీన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే అప్పుడు భీముడు చెప్తాడు నవ్వుతూ, కామం అంటే ఏమి, దానికి డెఫినేషన్. కామం అంటే జస్ట్ పత్ని నాకు తనని ఇష్టం, నాకు పతిని ఇష్టం, నాకు పత్నిని ఇష్టం అని ఒకళ్ళొకళ్ళు నచ్చడం, ఇంకా వాళ్ళతో వచ్చి వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళ దగ్గర వచ్చి పిల్లలు అది ఇదే కామం కాదు. కామం అంటే ఏమి, కామం అంటే ఇచ్చ అంటే ఇష్టం, ఇష్టపడడం, ఇది లేకపోతే ఆశ, ఇది ఏదైనా కామమే అంటాం. కామం అంటే జస్ట్ పత్నిని ఒక సంఘమే కామం కాదు. కామం అంటే ఇచ్చ, నాకు ఒక ఇచ్చ వచ్చింది అంటే నాకు ఒక విష్, నాకు ఇది చెయ్యాలని ఒక పుష్ వచ్చింది, నాకు ఇది చెయ్యాలని ఉంది అని ఇది కూడా కామం అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుండ చేసే అతను ఉన్నాడు, ఇది భీముడు చెప్పే ఎగ్జాంపుల్ అనమాట. సభలో అందరికీ కుండ చేసే పర్సన్ ఉంటాడు, అతనికి ఎట్లా వచ్చి కుండ చేయాలని తెలుసు, ఎన్ని పర్సంటేజ్ ఆ క్లేని, ఆ మట్టి ఉంటుంది కదా ఆ క్లేని వచ్చి ఎంత పర్సంటేజ్ మిక్స్ చేయాలి, ఇంకా నీళ్ళు ఎంత పర్సంటేజ్ యాడ్ చేయాలి, ఇంకా దాన్ని వచ్చి హీట్ చేయాలి, మళ్ళీ హీట్ చేయడానికి అది ఎంత సెంటిగ్రేడ్ అది ఉంటుంది కదా, ఇది ఇంత దాకా అది హీట్ అవ్వాలి, ఇంకా దాంట్లో ఇంకా కొంచెం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి, మెటీరియల్స్, అవి అన్నీ ఎంతెంత కలపాలి, ఇదన్నీ చేస్తే ఏ సైజ్కి అది వస్తుంది, ఏం షేప్లో ఇదన్నీ ఆ కుండ చేసే అతనికి తెలుసు. కానీ అది చెయ్యాలన్న ఒక ఇంట్రెస్ట్ లేకపోతే, నాకు ఇంట్రెస్టే లేదు, చెయ్యాలని లేదు, నాకు తెలుసు కానీ నాకు చెయ్యాలని లేదు అని ఏమి చేయకుండా చేయిని కట్టుకుని కూర్చుంటే ఆ కుండ ఎట్లా క్రియేట్ అవుతుంది? సో ఆ కుండని నేను చెయ్యాలి అని ఒక ఇంట్రెస్ట్ రావాలి, ఆ ఇంట్రెస్ట్కి పేరే కామం. ఇచ్చ, నేను ఇది చెయ్యాలి, క్రియ. ఇప్పుడు ఇష్టం లేకుండా క్రియనే ఉండదు, ఇచ్చ లేకుండా ఇష్టం ఇంట్రెస్ట్ లేకుండా ఎట్లా మీకు క్రియేట్ అవుతుంది, ఆ పని ఎట్లా వచ్చి మొదలు చేస్తారు? ఫస్ట్ నీకు ఇష్టం ఉండాలి, ఆ ఇష్టానికి పేరు కామం అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇప్పుడు యుధిష్ఠిరుడిని అడుగుతాడు, అన్నా నీకు ధర్మం చేయాలన్నావు, ధర్మం చేయాలని నీకు ఇష్టం ఉంటేనే కదా చేస్తావు, ఆ ఇష్టమే కామం. అప్పుడు అర్జునుడి దగ్గర ఇంకా నకులు అందరూ కూడా చెప్తాడు, నీకు డబ్బులు ఉన్నాయి, బట్ ఒకరికి పరోపకారం చేయాలి, ప్రజలకి మంచిది చేయాలి, రాజ్యంలో ఏమైనా మంచిది చేయాలి అంటే మీకు అది చెయ్యడానికి ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఇష్టం ఉండాలి, దానికి పేరే కామం. సో 4 చతుర్విధ పురుషార్థంలో శ్రేష్టమైనది కామం. అంటే మంచిది చెయ్యాలి, ఒక క్రియ ఒక వర్క్ కంప్లీట్ అవ్వాలంటే ఫస్ట్ మొదలెట్టాలి. ఆ మొదలెట్టడానికి మనకి ఏం కావాలి? చెయ్యాలన్న ఒక ఆశ, ఒక ఇచ్ఛ, ఒక ఇంట్రెస్ట్, ఒక పుష్.
అప్పుడే మనం దాన్ని చేయగలుగుతాము, కంప్లీట్ కూడా చేయగలుగుతాం. ఆ ఇష్టమే లేకపోతే ఎట్లా చేస్తాం ఆ పనిని? సో ఏదైనా మనం మంచిది చెయ్యాలంటే ఫస్ట్ మనకి దాని మీద ఇష్టం ఉండాలి, నేను చెయ్యాలి అని మనసులో ఒక ఉద్వేగం ఉండాలి. సో ఒక క్రియ అవ్వాలంటే, ఒక పని అవ్వాలంటే, మొదలెట్టాలంటే దానికి ముందు మనకి మనసులో ఒక ఉద్వేగం ఉండాలి, దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, దాంట్లో నుంచి ఇది నాకు దొరుకుతుంది, ఇది నాకు కావాలి అన్న ఒక ఇచ్చ ఉండాలి. ఇదన్నీ ఉంటే గనక మనం ఆ పనిని మంచిగా మొదలెడతాం, ఇంకా కంప్లీట్ కూడా చేస్తాము. దానివల్ల 4 మందికి మంచిది కూడా అవుతుంది. దీనికి పేరు కామం. సో కామానికి ఎంత బ్యూటిఫుల్ డెఫినేషన్ చూడండి భీముడిచ్చాడు. వాళ్ళందరూ కూడా సబ్బాష్ సబ్బాష్ అని లిటరలీ లేచి క్లాప్ కొట్టారు, ఇంక్లూడింగ్ కృష్ణ పరమాత్మ. అంటే కృష్ణ పరమాత్మ దేవుడు కూడా యాక్సెప్ట్ చేశాడు, భీముడు చెప్పినది కరెక్ట్. బికాస్ ఇచ్చనే లేకపోతే ఏ పని కూడా అవ్వదు. మోక్షమే కావాలన్నా కూడా తపస్సు చేయాలి, అడవిలో వెళ్ళి తపస్సు చేయాలి, యాగయజ్ఞం చేయాలి, పూజలు చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చ ఉండాలి, ఫస్ట్ ఇష్టం, ఇంట్రెస్ట్ రావాలి, అప్పుడే అది కూడా చేయగలుగుతాం. దానం చేయాలన్నా ఫస్ట్ ఇంట్రెస్ట్ రావాలి, ధర్మం చేయాలన్నా ఫస్ట్ ఇష్టం ఉండాలి ఆ పని చెయ్యాలని. నాకు డబ్బు కావాలంటే కూడా డబ్బు కావాలి అన్న ఒక ఇచ్చ ఉండాలి, దానికి పేరే కామం. సబ్బాష్ భీమ్ అని చెప్పి కృష్ణ పరమాత్ముడు కూడా సర్టిఫికేట్ ఇచ్చాడండి. చూడండి ఎంత పెద్ద జ్ఞాని భీముడు అని. అందరూ బాగా తింటూ ఉంటాడు భీముడు, లావుగా ఉంటాడు. ఇదన్నీ తప్పు కల్పన అండి. ఓకే, సో దీని అన్నిటికీ పైన భీమసేనుడు ఒక పెద్ద జ్ఞాని, అన్ని వేదాలు శాస్త్రాలు అన్నీ చదివిన ఒక పెద్ద జ్ఞాని. లేకపోతే ఇంత వండర్ఫుల్ డెఫినేషన్ ఆ కామం అన్న వర్డ్కి వేరెవ్వరి వల్ల ఇవ్వడం అన్నది చాలా చాలా కష్టం. ఎందుకు? ఆ ధర్మ రాజు అయిన యుధిష్ఠుడు వల్లనే ఇట్లాంటిది ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పడం అనేది అవ్వలేదు, బట్ భీమసేనుడు వల్ల అయ్యింది. సో దీన్ని బట్టి కృష్ణుడు చెప్తాడు, భీమా నువ్వు ఒక పెద్ద జ్ఞాని అని ప్రూవ్ చేశావు అని చెప్పి అందరి ముందు, సభ ముందు చెప్తున్నాడు. ఇది ఒక్కటే కాదండి, చాలా చోట్ల మహాభారతంలో భీముడు ఒక జ్ఞాని అని ప్రూవ్ చేశాడు. మనం ఒకటొకటి చూద్దాం. ఒక్కొక్క సందర్భంలో దేవుడే అది కూడా నన్ను చెప్పనివ్వాలి. సో మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందని నేను అనుకుంటాను. శ్రీ భారతీయ ముఖ్యపడంగా కృష్ణార్పణమస్తు. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి ఎపిసోడ్లో మనం మీట్ అవుదాం. కృష్ణార్పణమస్తు.